ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను నిర్మించి ఇవ్వగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయాన్ని బెదిరింపులకు వేదికగా మార్చారని డిఎస్ మాస్ వ్యవస్థాపక చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగా మండిపడ్డారు. సోమవారం నాడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని డిఎస్ మాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లను ఆసరా చేసుకొని అచ్చంపేట నియోజకవర్గం రిజర్వేషన్ స్థానం నుండి గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా ఎన్నికై దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దళితులు బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళితులకు క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. డిఎస్ మాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు 6వ తేదీన రానున్నట్లు ఆయన తెలిపారు. దళితుల ఉపాధిని కోల్పోయేలా చేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దళితులందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సుధాకర్, మహేందర్, మల్లేష్, వెంకట్, దయాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులను అనధికారులను ప్రజలను తను కులాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు అచ్చంపేట. ప్రధానంగా కులాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో భాగంగా తాను మాదిగ అని చెప్పేసి అనుకొని మాదిగలు అంటే అతనికి సామాజిక స్పృహ లేదు. నెంబర్ 1 గువ్వల బాలరాజుకు సామాజిక చైతన్యం లేదు, సామాజిక స్పృహ లేదు. సామాజిక స్పృహ ఉన్నోడు ఎవడు కూడా అంబేద్కర్ ఆలోచన విధానం కలిగిన ఎవడు కూడా ఈ రకంగా మాట్లాడరు, ఈ రకంగా దూషించడు ఎవరు. సామాజిక స్పృహ లేనుడే తన కులాన్ని కూడా బెదిరిస్తుంది. అంటే తనకు కావాల్సిందంతా ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం తన మన కథనే చూడకుండా, పేదవాడు ఉన్నవాడని చూడకుండా, దౌర్జన్యకారుడు దౌర్జన్యానికి గురవుతున్నాడు అనేది చూడకుండా అందరినీ ఒకే ఘాటిన కట్టేసి తన యొక్క పెత్తనాన్ని నడిపించుకుంటూ పోతున్నాయి. మొన్ననే ఒంగూరు మండలం ఇండి చింతపల్లి అనే గ్రామంలో రామచంద్ర అనే ఒక మాదిగకు వస్తుంది, ఒక గ్రాడ్యుయేట్, తనకు ఉద్యోగం రాకపోతే ఆ వ్యాపారం ఒక 7-8 తెలుగుదేశం ప్రభుత్వం హయాం నుంచి అంటే దాదాపు 10-12 ఏళ్ల క్రితం ఒక రోడ్డు పక్కన ఒక చిన్న రూమ్ కట్టుకొని హోటల్ పెట్టుకొని జీవిస్తున్నది. అయితే అతడు తన ఎప్పటి తిరిగి తన మాట వినలేదని తనకు ఎంఆర్ఓ తన పర్మిషన్ ఉంది ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసి, అయితే ఆ ట్రాన్స్పోర్ట్ చేసే దాన్ని పర్మిషన్ ఉన్నా కూడా ట్రాక్టర్ తీసుకుపోయి పోలీసులతో చెప్పించి లోపడెక్కించి అదే రకంగా ఫోన్లు చేసి బెదిరియడం, ఏ స్థాయిలో ఉంటే దగ్గర ఫోన్లు చేసి బెదిరియడం అంటే అరే లాంజే కూడా కాంచి కిలిగిలిగాడు, నీ ఎంత చూస్తా నీ సంగతి చూస్తా నీ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని బెదిరియడంలో ఈ రామచంద్ర అనే పిల్లగాని కూడా బెదిరించు, నీ చాలా ఎక్కువైంది అనుకుంటుంది ఇంటి చిత్తపల్లి అని చెప్పి నీ ఎంత చూస్తా అని చెప్పి. అయితే తన మాట వినలేడని తను ఎప్పటికీ తిరగలేదని అతని ఓటర్లు కూలగొట్టించు. ఆ గ్రామంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను పెట్టి ఆ ఓటర్ను కూలగొట్టి నిలబడ్డ చేయించు. ఒక నిర్మాణం ఉన్న దాన్ని అది ఎవరంటే అధికారులు చేయాలంట నిలబడి, కానీ అక్కడ తన కోసం తన మాట కోసం ఒక మాదిగ కులస్తుని కడుపు కొట్టాడు. దాని గురించి ఒంగూరు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడానికి పోతే పోలీసులను దరఖాస్తు తీయొద్దని చెప్పేసి దరఖాస్తు తీసుకొని కూడా చేశాడు. అంతటితో ఆగకుండా ఆ అబ్బాయిని పిలిచి నీవు ఎంపీపీతో పోయి మాట్లాడుకో, కేసులు ఎందుకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కాంప్రమైజ్ చేసి దానికి 7-8 లక్షల రూపాయలు నష్టమైంది మొత్తం. మరియు బూతు పురాణం ప్రజలను అమ్మకానికి మొదలుపెట్టుకుంటే ఇక అమ్మ ఆలిని తిట్టేదాకా బూతు పురాణాలు చేయడం, ఇది 7 సంవత్సరాల నుంచి
నియోజకవర్గ ప్రజలు అతని మాటలు పడలేక చాలా బాగా పడుతున్న పరిస్థితి అచ్చంపేటలో కనబడుతుంది. అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కకి వెళ్ళిపోయింది, తిట్ల పురాణం మొదలైంది. అచ్చంపేటలో అభివృద్ధి అనేది శూన్యము. తిట్ల పురాణము దాదాగిరి గుండాగిరి కొట్టడం, ఎస్సీలను కొట్టడం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వ్యక్తిని మీటింగ్లో ఉద్యోగాల గురించి అడిగినందుకు అతన్ని కొట్టడం. అదే రకంగా రెడ్డిలను క్యాంప్ ఆఫీస్లోనే రెడ్లను కూడా కొట్టడం. ఒక ఎంపీపీ స్థాయి వ్యక్తులను కూడా కొట్టడం. అదే రకంగా ఎవరైనా సరే తన గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళని క్యాంప్ ఆఫీస్లో పిలిపించేసి తన తిట్ల దండకంతోన నీ అంతు చూస్తాను, నేను చంపేస్తాను, వాడే పీకుతాడు, వీడే పీకుతాడు, ఆ లంజ కొడుకు ఈ లంజ కొడుకు, వాడేం చేస్తాడు వీడేం చేస్తాడని ఒక గల్లీ, ఒక ఎగ్దం ఫుట్పాత్ మీద మాట్లాడే, ఫుట్పాత్ మీద ఎలాంటి గౌరవ మర్యాదలు లేకుండా పెరిగిన వ్యక్తులు, గౌరవ మర్యాద లేకుండా పెరిగే వ్యక్తులు మాట్లాడే భాషలు అచ్చంపేటలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గోలబార్లాదు తన అసలు అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తుంది. ఇది ఒక 25 సంవత్సరాల నుంచి దండోర ఉద్యమం చేసిన వ్యక్తులుగా, మాదిగ దండోర ఉద్యమం, అదే రకంగా అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని మా సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. ఈ జాతికి ఒక గౌరవము, ఒక మర్యాదపూర్వకమైన మాట తీరును నేర్పించుకున్నాం. కానీ అదే సమయంలో మాదిగలు దండోర ఉద్యమంలో దండోర చిన్నంత చైతన్యమైనప్పుడు వాళ్ళని ఎవరేమైనా అంటే గాన వాళ్ళు ఊరుకోరు అనే పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరైనా అంటే గాన ఊరుకోరు అనే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మాదిగలను అంటే ఊరుకోరు అనే పరిస్థితిని ఆసరాగా తీసుకోరు. తను కూడా మాదిగ కనుక ఇక నేను అన్నదే నడుస్తుంది, నేను చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. నన్ను ఎవడనగా వ్యతిరేకించడానికి పోతే నేను ఎస్సీని కనుక అలాగే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాననే ఒక భయభ్రాంతులను గురి చేసుకుంటూ, ఇంకోటి అచ్చంపేట నియోజకవర్గంలో దళిత వర్గాలను ఎవరైనా సరే అవమానపరిస్తే, ఎవరైనా సరే దాడులు చేసి కొడితే అవి పోలీస్ స్టేషన్కి వస్తే గన కేసులు నమోదు చేయొద్దని చెప్పేసి పోలీసుల మీద హుకుం జారీ చేయడం, అన్యాయానికి గురైన దళిత వర్గాలు పోలీస్ స్టేషన్స్కి వస్తే పోలీసులకు ఒక హుకుం జారీ చేసినప్పుడు నాకు తెలియకుండా ఎవరు కేసు కట్టొద్దు అంటే పోలీసు చట్టాలను కూడా నిర్వీర్యం చేసే వ్యవహారంలో తను ముందు పోతున్నాడు. అంటే పోలీసులు వారికి చెప్పి కేసు కట్టాలి, లేకపోతే లేదు. అతడు వద్దంటే వద్దు, కట్టమంటే కట్టాలి. అటువంటి పరిస్థితిని అక్కడ నడిపించుకుంటూ వస్తున్నాడు. మొన్ననే ఇరిగేషన్ అధికారులను పత్రికలలో వచ్చింది. మొన్ననే ఇరిగేషన్ అధికారులను కూడా ఒక ఇంజనీర్ను తిట్ల దండకంతో మాకు విద్యాపరంగా అభివృద్ధి పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ అంటే ఈ దేశ ఫలాల్లో రిజర్వేషన్స్ విద్యా, ఉద్యోగం మరియు రాజకీయ రంగాల్లో అవకాశం ఇచ్చింది. అంటే రాజకీయ రంగం అనేది పాలనాపరంగా ఉన్న అంశం. ఈ పాలనాపరంగా ఉన్న అంశంలో ప్రజల యొక్క బాగోగులను తన మన అనే తేడా లేకుండా అందరినీ గౌరవించుకుంటూ చేసే ప్రజాపాలన. దాంట్లో భాగంగా మన జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అనంతపూర్, అచ్చంపేట మరియు నాగరికమపాలెం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు
క్యాంప్ ఆఫీసులు కట్టించారు. ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు నిర్మాణం చేసి ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏంటంటే